తమిళ క్రైమ్ థ్రిల్లర్ 10 అవర్స్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇళయరాజా, కలియ పెరుమాళ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శిబరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. గనగరాజ్, దిలీపన్, జీవా రవి, శరణ్య సుబ్బయ్య, రాజ్ అప్ప లాంటి నటులు సపోర్టింగ్ రోల్స్లో కనిపించారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 18న థియేటర్లో విడుదల కాగా మే 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ తమిళ క్రైమ్ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. 10 అవర్స్ మూవీ స్టోరీ మొత్తం ఒకే నైట్లో జరుగుతుంది. రాత్రిపూట ఒక బస్సులో జరిగే మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ మూవీ. ఇన్స్పెక్టర్ కాస్ట్రో ఈ కేసును విచారిస్తాడు. ఒక యువతి కిడ్నాప్ కేసుతో చెన్నై కోయంబత్తూర్ ఓవర్ నైట్ బస్సులో జరిగిన మర్డర్ కేసును పరిష్కరించడానికి అతని దగ్గర ఉండే టైం కేవలం 10 గంటలు మాత్రమే. అయితే ఈ రెండు కేసులు ఒకదానితో ఒకటి లింకు ఉందని హీరో అనుమానిస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి కిడ్నాప్ కేసేంటి, బస్సులో జరిగిన మర్డర్ కేసుకు దానికి ఉన్న లింక్ ఏంటి, హీరో కేవలం 10 గంటల్లో ఈ రెండు కేసులను ఎలా సాల్వ్ చేశాడు అన్నది స్టోరీ. దర్శకుడు ఇళయరాజా, కలియ పెరుమాళ్ స్క్రీన్ ప్లే ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చిత్రాన్ని ఉత్కంఠభరితంగా నడిపిస్తుంది. 1 గంట 58 నిమిషాల తక్కువ రన్ టైం ఉండటం అన్నది ఈ మూవీ ప్లస్ పాయింట్ అయింది. ల్యాగ్ లేకుండా కథను నడిపించారు. కానీ సినిమా ఎక్కువ సమయం ఫ్లాష్ బ్యాక్లు, ఇంటరాగేషన్ సన్నివేశాలతో నడవటం, అందులోని కొన్ని సీన్లను ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దటం కనిపిస్తుంది. ఏది ఏమైనా సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్గా ఉంది. శిబరాజ్ ఇన్స్పెక్టర్ కాస్ట్రోగా చక్కటి నటన కనబరిచాడు. అతను సూపర్ కాప్గా కాకుండా తప్పులు చేస్తూనే కష్టపడి కేసును పరిష్కరించే పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. కానీ సినిమాలో మిగతా పాత్రలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. శిబరాజ్ తప్ప ఇతర పాత్రలు గుర్తుండిపోయే స్థాయిలో లేవు. వారి మోటివ్ కూడా స్ట్రాంగ్గా అనిపించదు. విలన్ రిలీవ్ క్రైమ్ మోటివ్ ప్రేక్షకులపై ఆశించిన ఎఫెక్ట్ను చూపలేదు. అంతేకాదు క్లైమాక్స్ ప్రిడిక్టబుల్గా ఉండటం అనేది థ్రిల్లర్ మూవీ లవర్స్ను నిరాశపరిచే అంశం. జై కార్తిక్ సినిమాటోగ్రఫీ, బస్సు, హైవే సన్నివేశాలను విజువల్గా ఆకర్షణీయంగా చిత్రీకరించాడు. రాత్రి వాతావరణాన్ని బాగా క్రియేట్ చేశాడు. కేఎస్ సుందర్మూర్తి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి సస్పెన్స్ను క్రియేట్ చేసింది. లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ స్మూత్గా ఉంది. నిర్మాణ విలువలు పర్లేదు. అంచనాలు లేకుండా ఓసారి చూడగలిగే క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ, ముఖ్యంగా సెకండ్ హాఫ్ కోసం.